ఆంజనుడు మా హెడ్ ఆంజనుడు అసెంబ్లీకి వస్తాడు, మా స్టేట్ పొలిటికల్ లీడర్ ఎంటర్ చేస్తాడు. నువ్వెంత నాయన అందుకే చెప్పినా కదా. అది మన 15 రోజులైనా కాయ కొంచెం మోస్తరు సైజు ఉంటుంది. హార్టికల్చర్ రాసుకుంటారు, కాయలన్నీ ఇట్లనే ఉంచండి. సైజు ఎక్కడ తీసుకెళ్ళి ఉంచి వాళ్ళు వచ్చి రాసుకున్న తర్వాత ఇక్కడ మధ్యలో ఒక తోట ఉంటే ఆగిన పురుగు వస్తుంది. ముప్పారం తోటలో ముప్పారం కన్నా ముందే ముప్పారంకు ముందే ఉన్న తోటలో ఇట్లే వస్తుంది. పురుగు పట్టుకొస్తుంది. అది ఒకసారి ఒక సంవత్సరం ఏ కాయ చూసినా కూడా మొత్తం తీసి ఒక దగ్గర కుప్పపోయండి. పోసి వాళ్ళు చూసిన తర్వాత మరి కనపడండి. చూద్దాం. నా వంతుగా నేను ప్రభుత్వ దృష్టి తీసుకుంటా. నష్టపరిహారం మొన్న సోమవారం కురిసినటువంటి అకాల వర్షాల కారణంగా వడగండ్ల వాన పడి తీవ్ర పంట నష్టం జరిగి రైతులు తీవ్ర కలత చెంది ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా ఈ పంట నష్టాన్ని చూసి నేను ఈరోజు హైదరాబాద్ నుంచి నా పర్యటన ముగించుకుని ఇక్కడికి గుతావటిలో రావడం జరిగింది. ముఖ్యంగా మనకు నెల్లికూదురు మండలంలో ఉన్నటువంటి రాజుల కొత్తపల్లి, సీతారాంపురం ఈ 2 గ్రామాలు వీరు మొదటి నుండే హైబ్రిడ్ వంటకం అంటే మేల్ ఫీమేల్ అనే వంగడాన్ని వాళ్ళు పెంచుతూ ఉంటారు. మేల్ ఫీమేల్ అది కింటా 8,000 రూపాయలు పోయి ఏదైతే వంగడం ఏదైతే ఉందో వరి మొత్తం గింజలు ఏర్పడి మొత్తం ఎండిపోయిన గింజలని కిందకి రాలి 75% పంట నష్టం జరిగింది. అందుకే ఈరోజు మనం వరి పొలాలన్నీ తిరిగి ఎంత నష్టం జరిగిందో నాతో పాటు ఏఓ గారు అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా ఉండే వారితో పాటు మొత్తం మేము పర్యవేక్షించినాం. అదేవిధంగా ఇక్కడ మనకు ఈ మామిడి తోటలు కూడా ఉన్న కాయలన్నీ దాదాపు 60 నుంచి 70% మొత్తం కాయలు కూడా రాలడం జరిగింది. ఈ సంవత్సరం ఏమైనా కూడా ఒక రోజు అది కూడా 1-2 గంటల వ్యవధిలోనే ఆ సుడిగుండం లాగా వర్షం రావడం, సుడిగుండంతో పాటుగా ఈ మొత్తం వడగళ్ల వాన కురడంతో పంట నష్టం తీవ్ర మొత్తంలో జరిగింది. కాబట్టి మనకు నెల్లికూదురు మండలంలో రాజుల కొత్తపల్లి, అదేవిధంగా సీతారాంపురం, సముద్రంలో కూడా నారాయణపురం గ్రామము అలా చాలా గ్రామాలలో తీవ్ర నష్టం జరిగింది. నేను ఒకటే అగ్రికల్చర్ ఆఫీసర్ తోటి మాట్లాడి ఎంత పంట నష్టం జరిగిందో అదంతా మీరు రోడ్ల మీద నిలబడి అంచనా లేకండి, మళ్ళు తిరిగి కాలువలు తిరిగి ఎంత నష్టం ఉందో అంత అంచనా వేయండి. మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులకు నష్టపరిహారం ఇచ్చే విధంగా మేము ప్రభుత్వం ద్వారా ఏదో ఒక రకంగా నష్టపరిహారం ఇప్పిద్దామని చెప్పేసి రైతులకు కోరడం, అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసులో కూడా తినడం జరిగింది. ఇక్కడ రాగానే ఈ మామిడి తోటలో మొత్తం దాదాపు 70% మామిడి కాయలన్నీ కిందికి రాలింది. అది ఎటు సైజు కాయలు రాకపోవడం వలన ఉత్తగా బయట పడేయవలసిన కాయలే ఇవి, అమ్ముడు కూడా పోవు. అందుకే హార్టికల్చర్ వాళ్ళు ఎస్ఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వారు నిన్న మొత్తం మహబూబాద్ మండలం అంతా ఏరియాలో ఎక్కడెక్కడైతే ఎక్కువగా మరి మామిడి తోటలు ఉన్నాయో అక్కడంతా కళ్ళే తిరిగిందంటే ఈ రోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా పంట నష్టం ఎంత వరకు ఉందో అది కూడా అంచనా వేయడానికి వాళ్ళు వస్తున్నారు. నేను ఆదివారం సోమవారం మళ్ళీ ఈ పంట నష్టం దీని డీటెయిల్స్ అన్ని తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వీరికి ఎంతో కొంత పంట నష్టం ఎంత జరిగిందో పెట్టుబడి సాయంగానైనా వీరికి పెట్టుబడి సాయంగానైనా ప్రభుత్వాన్ని చెప్పిద్దామని ఒక మంచి ఆలోచనతో ఉన్నా. అందుకే అధికారులను కూడా కోరుతా ఉన్నా, మీ మండలాలలో అగ్రికల్చర్ ఆఫీసర్లు కావచ్చు, హార్టికల్చర్ ఆఫీసర్లు కావచ్చు, ఏ రైతు ఇబ్బంది పడ్డా నష్టం జరిగినా దయచేసి మీరు ఆ రైతు ఫోన్కు రెస్పాండ్ అవ్వండి. ఆయనకు జరిగినటువంటి నష్టాన్ని మీరు అంచనా వేసి పేపర్ మీద నా దృష్టికి తీసుకొని రండి. నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ రైతులకు ఎంతో కొంత సాయం చేసే విధంగా మనం తోడ్పడదామని చెప్పేసి
గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు.